హలో మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు 18వ కీర్తన 19వ వచనాన్ని మేము ముందుంచుతున్నాను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు తన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు ఆయనను విడిపించినప్పుడు, సౌలు చేతిలో నుండి కూడా దావీదును విడిపించినప్పుడు దావీదు రచించిన కీర్తన ఈ కీర్తన. అంతకు పూర్వము దావీదు ఎన్ని శ్రమలను అనుభవించాడో అక్కడ కీర్తనలో వివరించాడు. మరణపాశములు నన్ను చుట్టుకొని ఉండగా, పాతాళపు పాశములు నన్ను అరికట్టగా, మరణపు టురులు నన్ను చుట్టుకొని ఉండగా నేను దేవునికి మొర్రపెట్టాను. దేవుడు నా మొర్ర విని నాకు విడుదల దయచేశాడు. శత్రువులందరి చేతిలో నుంచి విడుదల, సౌలు చేతిలో నుంచి విడుదలనిచ్చాడు అని దావీదు దేవునిని కొనియాడుతూ స్తుతిస్తూ రాస్తూ అంటాడు, విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ఎందుకంటే నేను ఆయనకు ఇష్టడను గనుక. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నాకు ఇష్టడు అంటున్నాడు. దేవుడు దావీదుకి ఎలాగా ఇష్టడే, కానీ దేవునికి దావీదు ఇష్టడుగా ఉన్నాడట. దేవునికి దావీదు ఇష్టడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ మాటలు వింటున్న నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన జీవిత స్థితి నీలో ఉందా? నేను కూడా ప్రశ్న వేసుకుంటున్నాను, నాలో దేవునికి ఇష్టమైన స్థితి ఉందా? అలా ఉంటే మరణపాశములు మనల్ని చుట్టుకొని ఉన్నా, ఎంత భయంకరమైన స్థితి మనల్ని ఆవరించి ఉన్నా, ఆ స్థితిలో నుంచి దేవుడు తప్పక విడిపించి విశాలమైన స్థలములోనికి దేవుడు మనల్ని నడిపించగలడు. దావీదు అంటున్న విశాలమైన స్థలం, స్థలాభావాన్ని గురించి మాట్లాడడం లేదు దావీదు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదలనిచ్చి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అలాగే మానసికంగా చాలా ఉపశమనాన్ని కలుగు చేశాడు దేవుడు. ఆత్మలో విడుదలను కలుగు చేశాడు దేవుడు. అలాగే ఆశీర్వాదకరమైన అనుభవంలో ముందుకు సాగడానికి, ఎప్పుడూ పోరాటాలు, ఎప్పుడూ చిక్కులు సమస్యలలో ఉండి వాటిలోనూ కొట్టిమిట్లాడకుండా ఆశీర్వాద స్థితి వైపు ముందుకు అభివృద్ధి చెందడానికి, వర్ధిల్లడానికి, ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాంటి విశాలమైన స్థలంలోనికి దేవుడు నన్ను నడిపించాడు అంటున్నాడు. ప్రియులారా, దీనంతటికీ ఒకటే ఒక మూల కారణం ఏమిటంటే, ఆయనకు నేను ఇష్టడను కనుక అని దావీదు అంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోవాలంటే విశాలమైన స్థలంలోనికి, ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, స్వేచ్ఛగా ఉండే అనుభవంలోనికి, వర్ధిల్లే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయనకి ఇష్టలుగా మన జీవితాలు మలుచుకుందాం. ఒకవేళ ఏదైనా ఆయనకి ఇష్టం కానిది ఏదైనా ఉంటే విడిచిపెడదాం, ఆయనకి ఇష్టలుగా మలుచుకుందాం. ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకుని నీకు ఇష్టరాలుగా ఉంటాను ప్రభు అని దేవునికి తెలియచే ఈ వాగ్దానం నీదే. విశాలమైన స్థలంలోనికి, ఆశీర్వాదకరమైన వర్ధిల్లే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగల మా తండ్రి, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో అలాంటి విశాలకరమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆశీర్వాదంలోనికి, వర్ధిల్లే స్థితిలోనికి నడిపించి జీవితాల్లో వాళ్ళు ఆశీర్వదించబడి ఇంకా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నీకు మహిమకరంగా ఉండే స్థితిని దయచేయమని, అవసరతల్లో సహాయం చేయమని, వారి సమస్యల నుంచి విడుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్.